మంచిర్యాల జిల్లా జన్నారంలోని రాఘవేంద్ర లిటిల్ హాన్స్ పాఠశాలలో లక్సెట్టిపేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అసదుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సెల్ ఫోన్లో సమయం వేస్ట్ చేసే బదులు ఆటపాటలు, చదువుపై దృష్టి సారించాలని, యువత గంజాయి మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని అన్నారు. నా స్కూల్కు సార్ అవకాశం ఇచ్చి ఇక్కడ ఉన్న 400 మెంబర్స్ పిల్లలకు వాళ్ళ యొక్క అడ్వకేట్స్ కానీ సార్ కానీ సందేశం ఇచ్చి తెలియజేసినందుకు మా యాజమాన్యం తరఫున, నా మేనేజ్మెంట్ పిల్లల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం. అంటే ఇది డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాము, డాన్స్ స్టూడియోని. అచ్చా, ఎవరు మిమ్మల్ని ఇక్కడ వచ్చారంటే డీటెయిల్స్ చెప్పారంట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే జన్నారం అనే ఒక టౌన్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు అక్కడ. అయితే ఏ జిల్లాకు అంటే మంచిర్యాల జిల్లాకు అని. అక్కడ నుంచి మళ్ళీ ఆ కానిస్టేబుల్ ఇక్కడికి ఫోన్ చేసి మీ దగ్గర నుంచి ఇద్దరు అమ్మాయిలు ఇక్కడికి వచ్చారు, మాకు దొరికారు ఇక్కడ 3 days నుంచి మా హోటల్ కంట్రీ మా జన్నారం చిన్న విలేజ్ మండల్ డిస్టిక్ మంచిర్యాల డిస్టిక్. ఇప్పుడు మీ స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. యూనిఫామ్ వేసుకోవాలి, మార్నింగ్ 9 రావాలి, ఇంటర్వ్యూస్ క్యూ పాటించాలి, అన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ దేనికోసం? మీరు కరెక్ట్ అంటే మీ రైట్ ని అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ని ఫాలో అవడానికి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.